నమస్తే. నేను మీ పండరి. మొత్తానికి ఒక అడ్వెంచరస్ ట్రిప్స్ అనేది ఎవ్రీ హ్యూమన్ ప్రతి మనిషిలో కూడా ఖచ్చితంగా ఒక కొత్త జోష్‌ని లేకపోతే ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపడం మాత్రం దాదాపుగా ఖాయం. ఇదే నేపథ్యంలో మొత్తానికి దేశంలోనే అత్యంత ఒక పీక్ ఏదన్నా గొప్పగా సాధించినప్పుడు, ఏదన్నా గొప్పగా అచీవ్ చేసినప్పుడు ఆనందం చాలా వేరుగా ఉంటది. ఈ నేపథ్యంలోనే మీతో ఒక లేడీని ఈరోజు నేను తీసుకొనొచ్చిన చాలా డైనమిక్ లేడీ. అంటే భూమికి 19,000 అడుగుల పైన ఉన్నటువంటి ఒమింగ్లా ఒక మోటరబుల్ సంబంధించినటువంటి బైక్‌ని ఆమె అక్కడ నడిపి మొత్తానికి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది. అసలు ఆమె ఎవరు? అసలు ఆమెకి బైకింగ్ ప్రొఫెషన్ ఎందుకొచ్చింది ఆమె? లేకపోతే ఒమింగ్లాని ఎందుకు రైడ్ చేయాలనుకుంది? అవన్నీతో మనతో మాట్లాడేందుకు ఆ గల్లే ఇక్కడికొచ్చింది. ఆమె ఎవరో ఒకసారి అసలు ఆమె పేరేంటి? ఆమె కథ ఏంది? ఆమె కార్ఖానా ఏంది? మనమే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే పండ్రి గారు. ఏం పేరండి మీ పేరు అసలు? నా పేరు హారిక హారిక. మందలపు. రైట్. మొన్న రీసెంట్‌గా సోషల్ మీడియాలో చదివినాం మీ గురించి. అంటే హైయెస్ట్ పీక్ సరిగ్గా దాని పేరు కూడా మనకు పలకడం రావట్లేదు. ఉమ్లింగ్లా పాస్. ఒమ్లింగ్లా పాస్. yes, world's highest motorable road. హైయెస్ట్ మోటరబుల్ రోడ్. ఎందుకండి అక్కడ ఎందుకు నడపాలనిపించింది మీకు బండి? అంటే లదాఖ్ అనేది ఎవ్రీ బైక్ చాలా మంది నేను విన్నా. లడాక్ అనేది dream. చాలా మంది దగ్గర నేను అవును. విన్నా. చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్సే పోయిండ్రు. అవును. అది అది వచ్చిన తర్వాత కూడా నేను చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేసిన. బట్ ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను అసలు. ఇదేంటి ఉమ్లింగ్లా అదేంటి? పాసా. ఓకే. అంటే నాకు అంతకు ముందు తెలీదు. ఇంతకు ముందు ఇది ఓన్లీ ఆర్మీకి యాక్సెసిబుల్ గా ఉండేది. ఉండేది. అవును. ఒక 3-4 ఇయర్స్ గా పబ్లిక్ ఓపెన్ చేశారు ఇది. ఓకే. సో 2 ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ ఒకరు వెళ్తే తను డిస్క్రైబ్ చేశారనమాట. ఇలా ఇంత హైట్ లో ఉంటుంది, అవును. ఆ వెళ్ళే దారి చాలా బాగుంటుంది అని Mm. అని అది మొత్తం ఒక డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఐ హ్యాడ్ మై ఓన్ విజువల్ ఆఫ్ ఇట్. ఓకే. సో అప్పటి నుంచి ఉమింగ్లా ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే చూడాలి అని అనుకున్నా. ఉమ్. అనుకోకుండా లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ రమ్యతో. ఉహు. సో అలా క్యాజువల్ గా లదాఖ్ వెళ్ళాను. ఓకే. టోటల్ నేను 24 డేస్ ట్రిప్ పెట్టుకున్నాను. ఉహు. తను ఓన్లీ ఒక 11 డేస్ అలా ఉండి వెళ్ళిపోయింది అనమాట. సో ఓకే. దాని తర్వాత సోలోగా ఇంకా జర్నీ నాకు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్లోర్. ఓకే. సరే ఇది ఒక బకెట్ లిస్ట్ డ్రీమ్ ఉంది, ఉహు. దీన్ని టచ్ చేసి చూద్దామా అని అలా అనుకొని వెళ్ళాను. అసలు పై వరకు వెళ్తానన్న థాట్తో అసలు వెళ్ళలేదు. ఓకే. బికాస్ ద సర్ప్రైజింగ్ పార్ట్ ఇస్ ఐ am not a professional biker. Mm. I am not even part of any bikers club because నాకంటూ సొంత బైక్ లేదు. ఓకే. సొంత వీళ్ళది బైక్ లేకుండా కూడా బైకర్ అని పేరు మాత్రం వచ్చేసింది. ఇప్పుడు Good, good. ఏదైనా ఈ వీడియోస్ లో ఇప్పుడు నాకు వాళ్ళు షూట్ చేసాక పంపిస్తారు కదా, అవును. బైకర్ హారిక అని పంపిస్తే నాకు అది అవును. ఈవెన్ ఆనందపడాలో లేదా అయ్యో నాకు మీకు చెప్పింది కూడా ఈవెన్ మీరు హారిక బైకర్ అని చెప్పేసి వచ్చింది అక్కడ నుంచి. అరే రైట్. ఓకే. అంటే బేసికల్ గా మీరు యాజ్ అ రైడర్ గానే నేను ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి బైక్ తో పాటుగా చేయాల్సింది ఉండే. బట్ సమయాభావం అలా కొంచెం బిజీగా ఉండడం, ఆ తర్వాత వేరే ట్రిప్ కోసం ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో మీకు ఈ ఇంటర్వ్యూ పక్కనే మీకు ఆ విజువల్స్ అయితే వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బట్ ఆమె కొంచెం అంటే ఆ బైక్స్ కూడా కొంచెం మళ్ళీ ఇక్కడ తీసుకురావడం, దాని అంతా చేయడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అసలు ఆ ముఖాముఖి ఇంటర్వ్యూతో అసలు ఎందుకు చేసినారు అని మనం ఈ ఇంటర్వ్యూని కంటిన్యూ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అండి. మొత్తానికి Yes. అంటే నేను ఏమంటున్నా అంటే అసలు ఏం చేసేవాళ్ళండి మీరు? అసలు మీరు ఎక్కడ, మీది ఏ ప్రాంతం, మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు, రైట్ నౌ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ ఆరిజిన్ వచ్చేసి నెల్లూరు అండి. నెల్లూరు. నెల్లూరు అండ్ నెల్లూరు చుట్టుపక్కల. ఉమ్. కాకపోతే నేను పుట్టింది హైదరాబాద్, హైదరాబాద్. కొంత పెరిగింది ఇక్కడే. సో Okay. నా అసోసియేషన్ ఎక్కువ హైదరాబాద్ తోనే. ఓకే. అండ్ దాని తర్వాత డాడీ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసేవారు. చేసేవారు. సో దాని వల్ల మేము ట్రాన్స్ఫర్ అయ్యి బెంగళూరు వెళ్ళాం. సో నా హయ్యర్ స్టడీస్ మొత్తం బెంగళూరులోనే జరిగి ప్రస్తుతం ఉండేది కూడా బెంగళూరే. దిస్ బెంగళూరులో ఇస్ మై బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఏం చేస్తారు? నేను చదివింది ఇంజనీరింగ్, ఓకే. బట్ ఇంజనీరింగ్ జాబ్ ఎప్పుడు చేయలేదు. అవును. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఎన్జిఓస్ కి పనిచేయడం స్టార్ట్ చేశాను, ఉమ్. ఆల్ రిలేటెడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్. ఓకే. తర్వాత కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ టైంలో వాలంటీరింగ్ చేసి ఉమ్. దాని తర్వాత వచ్చిన ఒక థాట్ వల్ల నేను యాక్యూపంచర్ పర్స్యూ చేసి ఉమ్. కరెంట్లీ ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాక్యూపంచర్. అదే అంటున్నా. అసలు మీరు చదివిందేమో ఇంజనీరింగ్, మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారండి? ఫాదర్ సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీరు.
అసలు మీరు చదివింది మరి అదే ఒకటి మళ్ళీ మీరు చేసి ప్రొఫెషన్ ఏదో కొత్తగా చెప్తున్నారు అది కూడా మాకు తెలియదు. మళ్ళీ మీరు దోలేది ఏం బైక్. యాక్యుపంచర్ చాలా సింపుల్ గా లేమన్ టర్మ్ లో చెప్పాలంటే మీ బాడీలో ప్రాబ్లం చూసి సూదులు గుచ్చుతాం అట్లా సూదులు కూర్చుతారు అంతే. సూదులు డాక్టర్. సూదుల డాక్టర్ అంటారు. ఎస్. రైట్. ఈ సూదుల డాక్టర్ ఎక్కడ, ఇక్కడ ఇంజనీరింగ్ ఎక్కడ, మీ ఫాదర్ సివిల్ ఇంజనీరు, మీరేమో బైకులు తోలుతున్నారు. అసలు ఈ బైక్ పిచ్చి ఎప్పుడు పట్టుకుంది మీకు? అంటే యాజ్ అ చైల్డ్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ నాకు ఆటోమొబైల్స్ అంటే సమ్హా ఒక ఇంట్రెస్ట్ ఉండేది. బెంగళూరులో ఎయిర్ షోస్ జరుగుతాయి. సో ఎయిర్ షోస్ చూసి చూసి ఫైటర్ జెట్ సౌండ్స్ విని ఎస్పెషలీ సుకోయ్ ఇలాంటి ఫైటర్ జెట్స్ ముందుకు వెళ్ళిపోతాయి బికాస్ దే ట్రావెల్ ఫాస్టర్ దెన్ సౌండ్ వెనకాల వస్తుంది. సో అది చాలా విచిత్రంగా అనిపించింది చిన్నపిల్ల. యాజ్ కిడ్స్ యూ ఫైండ్ దట్ వెరీ అబ్నార్మల్. ఓకే. సో మేబీ ఆటోమొబైల్స్ అంటే ఇంట్రెస్ట్ అక్కడ పుట్టింది. ఓకే. అండ్ గ్రాడ్యువల్లీ ఐ ఆల్వేస్ లైక్డ్ బైక్స్. ఓకే. బట్ ఎప్పుడు బైక్ నేర్చుకోవాలని థాట్ ఎందుకు రాలేదు చిన్నప్పుడు. ఆర్ ఎందుకంటే నేను 6th క్లాస్ నుంచే 2-wheeler నడపడం నేర్చుకున్నా. ఓకే. అప్పట్లో లూనా ఇలా నడుపుతూ కైనెటిక్ హోండా ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. సో 2018లో మా ఇంటి దగ్గర ఒక నాకంటే చిన్న అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. తను సరే నీకు బైక్ ఇంట్రెస్ట్ కదా నేర్పిస్తాను అందనమాట. సో అలా నేను బైక్ నేర్చుకున్నా 2018లో నేర్చుకున్నా. అండ్ 2020లో కొంచెం కోవిడ్ అప్పుడు వాలంటీరింగ్ చేయడం వల్ల నా కో వాలంటీర్స్ మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బైక్స్ ఎక్కువ నడిపే అవకాశం దొరికింది నాకు. ఓకే. సో అలా బైక్స్ ఎక్కువ 2020లో ఎక్కువ ట్రై చేశాను అనమాట నేను. సో అలా బైక్ మీద అంటే పర్లేదు మనం బాగానే నడపగలం అన్న ఒక నమ్మకం వచ్చింది. ఓకే. ఇప్పుడు ఓమింగ్లా పాస్ అనేది నేను దాని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా కొంచెం జర పీక్ లో ఉంటది, కొంచెం కష్టమైన రైడ్ అది. అంటే ఎట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అసలు? ఫస్ట్ ఎప్పుడు అనిపించింది ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి? ప్రాక్టీస్ అంటూ ఏం చేయలేదు. బైకింగ్ ప్రాక్టీస్ ఏం చేయలేదు. వెళ్ళాలి అంటే ఒక 2 years బ్యాక్ నుంచి ఉంది. నా ఫ్రెండ్ ఇచ్చిన నరేషన్ అప్పటి నుంచి ఉంది. కాకపోతే ఈ ట్రిప్లో అది చేస్తానో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు నాకు. బికాజ్ ఉమింగ్లా అని ఫస్ట్ పెట్టుకుని వెళ్ళలేదు. లదాఖ్ ఈజ్ అ టఫ్ టెరైన్. వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్లమటైజేషన్, ఆక్సిజన్ ఇష్యూస్ ఇవే చెప్తారు. సో అందుకని ఒక 1 month ముందు నుంచి కొంచెం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి చేసి కొంచెం దానికి ప్రిపేర్ అయ్యామన్నమాట నేను నా ఫ్రెండ్ లదాఖ్ లేకి వెళ్ళడానికి. సో మెయిన్ తీసుకున్న కొంచెం ఎక్స్ట్రా కేర్ ఏంటి అంటే డైరెక్ట్ ఫ్లైట్ లేకి తీసుకోకుండా శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి లేకి వెళ్ళాం. ఎందుకంటే శ్రీనగర్ ఇస్ అట్ డీసెంట్ ఆల్టిట్యూడ్. సో శ్రీనగర్ నుంచి లే కూడా 12,000 feet అబౌవ్ ద గ్రౌండ్. సో అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఆ నాజియా కానీ డిజీనెస్ కానీ సడన్ గా వెళ్తే హెడ్ ఏక్స్ రావడం ఇవి జరుగుతాయి. సో అక్లిమటైజ్ అయ్యి వెళ్ళాలి అని శ్రీనగర్ నుంచి ఒక 3 days కార్గిల్, ద్రాస్, లమాయూర్ ఇలాంటి ప్లేసెస్ అన్ని చూసుకుంటూ 3 days కొంచెం బాగా అక్లిమటైజ్ అయ్యి లేకి వెళ్ళాం. తర్వాత లే ఇస్ లైక్ లదాఖ్ ఇస్ డివైడెడ్ ఇంటూ నార్త్ అండ్ సౌత్. నార్త్ ఏమో నుబ్రా వ్యాలీ, సౌత్ ఏమో ఈ పాంగాంగ్, 3 Idiots లేక్, ఈ ఉమింగ్లా ఇవన్నీ టువర్డ్స్ మనాలి వస్తాయి అన్నమాట ఆ రోడ్ లో. సో అలా నార్త్ మొత్తం కవర్ చేసుకొని అక్లమటైజేషన్ బాగా అయ్యాను అని ఫీల్ అయిన తర్వాత నా ఫ్రెండ్ వెళ్ళిపోయాక ఒక్కదాన్నే ఉన్నాను. సో సరే ఇది మనకు ఒక డ్రీమ్ ఉంది కదా, బకెట్ లిస్ట్ లో ఉంది, ఎక్స్పెరిమెంట్ చేద్దామా అంటే నా రైడింగ్ స్కిల్స్ మీద నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి 2-wheeler నడపడం వల్ల ఐ కెన్ హ్యాండిల్ వెల్. ఎన్ని కిలోమీటర్లు అండి మొత్తం ఓమింగ్లా పాస్? ఓమింగ్లా అంటే లే నుంచి హాన్లే వెళ్ళాలి ఫస్ట్. హాన్లే టు లే ఇస్ అరౌండ్ 260 kilometers. అయితే హాన్లే వెళ్ళే ఒక 40-50 kilometers ముందు కూడా అది మొత్తం శాండ్ లో ఇలా ఉంటుంది. ఆ స్ట్రెచ్ కూడా కొంచెం టఫ్ గా ఉంటుంది. సో నైట్ హాల్ట్ హాన్లేలో చేసి హాన్లే నుంచి ఉమింగ్లా ఈజ్ రఫ్లీ అరౌండ్ 95 to 100 kilometers. 100 వేసుకున్నా. ఎట్లా ఉంటుంది రోడ్డు? అసలు మొత్తం ఇంకా హెయిర్ పిన్ బెండ్సే. హాన్లేనే 16,000 feet లో ఉంటుంది, అదే చాలా హైట్. హాన్లే టు ఉమింగ్లా 3,000 feet, 19,000 అది. సో మొత్తం ఇంకా జిగ్జాగ్ ఉంటుంది అనమాట.
సో ఇట్స్ 100 అంటే మనకి హైవేలో చాలా ఈజీ, అవును. బట్ అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, కేర్ఫుల్గా వెళ్ళాలి. అండ్ బైక్ సెకండ్ గేర్ కంటే ఎక్కువ వెళ్ళలేం, అక్కడక్కడ థర్డ్ వేయొచ్చేమో, కానీ ఉమ్, జనరలీ ఫస్ట్ అండ్ సెకండ్ ఆ అంతే. హైట్ వల్ల, లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల ఓన్లీ ఫస్ట్ 2 గేర్స్ యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే. ఎట్లా తీసుకెళ్తారండి ఈ బైక్స్? ఫస్ట్ లేక్ దాకా వెళ్ళాలి కదా, అక్కడ మీరు ఫ్లైట్కి వెళ్ళినా కూడా బైక్స్ ఎట్లా వస్తాయి? అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. చాలా మంది ఈ ప్యాషనేట్ బైకర్స్ ఉంటారు కదా, దే హ్యావ్ దేర్ ఓన్ మోడిఫైడ్ బైక్స్ అండ్ ఆల్. అవును, అవును, అవును. వాళ్ళు యూజువలీ ట్రైన్స్లో వేసి శ్రీనగర్ వరకు, చండీగఢ్ వరకు తీసుకుంటా, పంపించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఉమ్, లేదు అంటే ఆల్టర్నేట్ ఆప్షన్, లే వెళ్ళాక అక్కడ హైర్ చేసుకోవచ్చు మనం బైక్స్. అక్కడ చాలా bikes మంది hire హైర్ ఇచ్చేస్తారు. చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఉమ్, చాలా మంది యాక్చువల్లీ అక్కడ టాక్సీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, ఓకే. కాబట్టి 2 వీలర్స్ ఎక్కువ హైర్ చేసుకొని తిరుగుతా లదాఖ్ ఉంటారు. అవును, అవును. కవర్ చేసి వస్తూ ఉంటారు తిరగడానికి ప్లేస్ కూడా అన్నమాట. అది మంచి బైక్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్, నేను లదాఖ్ కార్లోనూ ట్రావెల్ చేశాను, బైక్లో కూడా చేశాను. లదాఖ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఆన్ అ బైక్. ఓకే, ఎక్స్పీరియన్సే వేరే. ఓకే. మీరు ఎట్లా On a తీసుకెళ్ళారు బైక్? అక్కడ నేను- తీసుకున్నారా? నాకు బైక్ లేదు, నేను లేదు, ఇందాకే అవును, అదే. చెప్పాను కదా, నాకు సొంత బైక్ లేదు. అక్కడే మీరు సో తీసేసుకున్నారు. గొడవే లేదు. లేకి Good, good. వెళ్ళి ఆ, అక్కడ కొంచెం ఉన్న ఏజెన్సీస్ అన్నిట్లో కొంచెం మంచిగా టెస్ట్ డ్రైవ్, రైడ్ అన్నీ చేసి, Okay. సో ఫైనలీ ఐ డిసైడెడ్ ఆన్ వన్ పర్సన్ ఓకే, అండ్ ఐ హైర్డ్ ద బైక్ ఫ్రమ్ దేర్. ఓకే. ఏ కొంచెం బైక్ తీసుకున్నారు? నేను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. మొత్తం